గైస్, వెల్కమ్ టు గోట్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు రిలీజ్ అయిన భక్తి కన్నప్ప మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కన్నప్ప పేరు వినగానే మనకి వెంటనే గుర్తొచ్చే సీన్ శివుడిపై తన భక్తిని ప్రేమని చూపించడం. అందుకు తన 2 కళ్ళు అర్పించిన గొప్ప భక్తుడు కన్నప్ప. కన్నప్ప గురించి తెలియని వాళ్ళంటూ లేరు, ఎందుకంటే ఆయన చరిత్రపై వచ్చిన సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. అయితే కన్నప్పలో అందరూ భక్తరస కోణాన్ని మాత్రమే చూశారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి, కానీ ఈ సినిమాలో ఉన్న సాంగ్ శివ శివ శంకర పాట చూడగానే వినగానే అన్ని ట్రోల్స్ అన్ని పటాపంచలైపోయాయి. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో కేమియో చేయడం అంచనాలని భారీగా పెంచేసింది. మరి ఈ రోజు రిలీజ్ అయిన కన్నప్ప సినిమా ఎలా ఉంది? స్టోరీ గురించి పబ్లిక్ మాటల్లో విందాం. సార్ మూవీ బాగుందా సార్? మంచి లిస్ట్ గారు అలా చేశారు. బాగుంది. మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు. సార్ మూవీ సార్ చాలా బాగుంది. సినిమా అద్భుతంగా ఉందమ్మా. మంచి గ్రాఫిక్ వర్క్ చాలా బాగా తీశారు. ఈ తరం వాళ్ళు చూడవలసిన సినిమా. చాలా శివుడి గురించి బాగా చూపించారు. చాలా బాగా చూపించారు. భక్తి పిక్చర్ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. చాలా బాగా తీశాడు ఆయన. క్లైమాక్స్ లో కళ్ళు పీకేసినప్పుడు మావాడు ఏడ్చేసాడు. ఓకే సార్. మూవీ మూవీ సార్ మూవీ ఎలా ఉందండి? మూవీ ఎలా అన్న మూవీ ఎలా ఉందండి? అన్న మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది అన్న? డైరెక్షన్ బాగా చేశారా? నెంబర్ 1. ప్రభాస్ గారి సీన్ ఎలా ఉంది? నెంబర్ 1 చేశారా? ప్రభాస్ గారి కోసం వచ్చామని దయచేసి సినిమాని ఎవరు ఆపొద్దండి భయ్, సాయంత్రం అదే ఆగిపోతాం. ప్రభాస్ ఫస్ట్ హాఫ్ వచ్చింది, ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోవాము ఇంచేపు. మూవీ ఎలా ఉందన్న? పర్వాలేదు సార్. మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది సార్? లాస్ట్ 40 minutes గూస్ బంప్స్. చాలా బాగుంది. చాలా బాగుంది. మోహన్ బాబు గారు ఫస్ట్ హాఫ్ యావరేజ్ కానీ సెకండ్ హాఫ్ మటుకు 40 minutes చాలా అసలు చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది మేడం? చాలా శివుడి గురించి మా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మూవీ ఎలా ఉంది? లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ మంచు విష్ణు ఫ్యాన్ అయిపోయింది. మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది? మూవీయా మూవీ బొక్కలా ఉందన్న. ప్రభాస్ కోసం వచ్చా. డైరెక్షన్ బాగాలేదు. కుమార్ గారి డైరెక్షన్ బాగాలేదా? అది తెలియదు అన్న. ప్రభాస్ కోసం వచ్చాం. ప్రభాస్ గారు న్యాయం చేశారు మరి క్యారెక్టర్ లో. మూవీ ఎలా ఉంది? ప్రభాస్ బాగుంది. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది సార్? సినిమా బాగుంది, క్వాలిటీగా ఉంది. శివుడి గురించి బాగా చెప్పారు సార్. శివుడి గురించి బాగా చెప్పారు. ఓకే ఓకే. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. శివుని బాగా చూపించారు. దైవం అనిపించిందా? భక్తిగా అనిపించిందా సినిమా, లేకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ అదే అంత ఆలోచన చక్కగా చూడాలి. యావరేజ్ సార్. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? భయ్యా కానీ భయ్యా ప్రభాస్ కోసం వచ్చాము ఈ సినిమాకి, కానీ ఎక్కువ చూపించాల. 10 minutes చూపించాడు సినిమా. ఇందులో ప్రభాస్ గారు గెస్ట్ రోల్ కదా, గెస్ట్ రోల్ కి న్యాయం చేశారు. ప్రభాస్ గారు చేశారు, నెంబర్ 1 చేశారు. వచ్చింది ఆయన కోసం ఈ సినిమాకి. విష్ణు గారు ఎలా చేశారు? బాగుంది భయ్యా. మోహన్ బాబు బాగుంది. విష్ణు కూడా తగ్గించారు భయ్యా, బాగా నవ్వొచ్చి. ఓకే ఓకే, థ్యాంక్స్. సూపర్ ఉంది. మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. ప్రభాస్ గారు ఎలా చేశారు? ప్రభాస్ గారు నాకు తీసుకోలేదన్న. అది మొత్తం ఎడిటింగ్ మొత్తం ప్రభాస్ గారు ప్రభాస్ గారు కాదు. విష్ణు గారు విష్ణు గారు క్లోజ్అప్ షాట్స్ చాలా బాగున్నాయి. మూవీ ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుంది. భక్తిపరంగా ఉందా? భక్తి పరంగా చూడాలి కానీ ఈ బయట ఉన్న నాలెడ్జ్ థింకింగ్ గా చూస్తే మాత్రం సినిమా అర్థం కాదు. సినిమాకి ఎంత రేటింగ్ అవ్వచ్చు? అవుట్ ఆఫ్ 10 I can give 7. ఓకే. ప్రభాస్ గారు గెస్ట్ రోల్ వచ్చారు కదా, ఎంతవరకు న్యాయం చేశారు క్యారెక్టర్? ఆయన వచ్చిన దానికి కరెక్ట్ గా చేశారు. 22 minutes ఆయన వచ్చిన సినిమా మార్కెట్. ఓకే ఓకే సార్. మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ ఎలా చేశారు? వాళ్ళందరూ మోహన్ బాబు గారికి వీళ్ళందరూ గ్రేట్ యాక్టర్స్. థ్యాంక్ యూ సార్. అయితే డైరెక్టర్ గారు మంచి సినిమా ఇచ్చారంటారు. మోహన్ బాబు మంచి ఫ్యామిలీ. గ్రేట్ సినిమా. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సార్? సినిమాలో ప్లస్ మైనస్ కాదు, ఈ ఓల్డ్ తరంలో తీసిన కన్నప్పకి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. అది భక్తిగా తీశారు, ఇదేంటంటే రియలిస్టిక్ గా ప్రజలకు అర్థమయ్యేట్టు తీశారు. ఓకే ఓకే సార్. గ్రాఫిక్స్ ఎంత ఉంది సార్? గ్రాఫిక్స్ చాలా బాగుంది.
ఇట్స్ న్యాచురల్ థింకింగ్. ఇప్పుడు స్టార్టింగ్ లో అడవిలో తీశారు, హీరోయిన్ ముంజులు ఉంటాయి కదా, అది న్యాచురల్ గా చూపించారు. అదన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రివ్యూ సార్. మీ పేరు సార్? గుడ్ నేమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారుగా గైస్, మళ్ళీ నెక్స్ట్ వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.